గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వన్స్ అగైన్. ఈ రోజు కొంచెం సిక్ డే. నా లైఫ్ లో ఎప్పుడు నేను ఏ రైడ్స్ లో సిక్ కాలేదు. ఫస్ట్ టైం ఈ రైడ్ లో సిక్ అయినా. కొంచెం ఏదో ఫుడ్ పాయిజనింగ్ అయినట్టుంది, కడపంతా నొప్పిలేస్తుంది. బట్ ఇప్పుడు కొంచెం సెట్ అయింది, కొంచెం అప్డేట్ చేసుకున్నా. అండ్ వీఆర్ స్టార్టింగ్ అగైన్ ఫ్రమ్ ద్వారకా టు సోమనాథ్. ఈ నుంచి సోమనాథ్ ఒక 233 కిలోమీటర్స్. సో అరౌండ్ 3 hours పడుతుంది. ఇంకా మనం లేట్ చేయకుండా సోమనాథ్కి వెళ్ళిపోయి అక్కడ కొంచెం రెస్ట్ చేసుకున్నాం. ఓకే, లెట్స్ గో. మనం ఎంత సిక్ అయినా ఫక్ అయినా ఏమైనా మన ప్రయాణం ఆగేదే లేదు. ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు ద్వారకా బీచ్. ఆ నుంచి అట్లా కొడుకుంటూ వెళ్ళిపోదాం. రైట్ పీపుల్, పబ్లిక్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ద్వారకా నుంచి మనము స్టార్ట్ అయిపోయినాం టువర్డ్స్ సోమనాథ్. ఓకే, మ్యాటర్ ఏంటంటే సోమనాథ్కి మనకు 233 కిలోమీటర్స్. ఓకే, సో 3.5 hours ఉంది. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నా కడుపు అల్లకల్లం ఉంది. సో మధ్యలో ఏం ప్రాబ్లం ఇస్తుందో అనే భయంతో నడుపుతున్నా. చాలా టాబ్లెట్ తీసుకున్నా, బట్ ఐ డోంట్ నో, నిన్న కూడా వేసుకున్నా, అయినా తగలే. ఏమో రా బాబు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ద్వారకా బీచ్ దగ్గరికి వెళ్ళి అలా ఒక బీచ్ చూసేసి ఆ నుంచి అట్లే సోమనాథ్కి వెళ్ళిపోదాం. ఈ నుంచి ఒక 8 minutes ఉంది బీచ్. ఇదే మన ద్వారకా బీచ్. ఓహో, బీచ్ కానుకోనే మెయిన్ టెంపుల్. అదేనా? అది కాదు. బీచ్, ద్వారకా బీచ్ ఇట్లా ఆడుకోవడానికి ఉందా ఎటు సైడేనా? పబ్లిక్ వెళ్ళి చూసాం కిందకి దిగి. అవునరా బాబు, సమ్మర్ డూడ్, సమ్మర్లోనే ఉంది. అయితే ఒక రౌండ్ 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 వేసుకొని వెళ్ళిపోదాం. ఓకే, సో ఇది మన ద్వారకా బీచ్. Swear I won't forget this, why do I regret this? In my mind reckless, thoughts are feeling endless. Sitting up I'm breathless, anxiety's infectious. I feel so defenseless, betrayed and embarrassed. I hate being open, I hate being broken. I feel like an ocean filled up with emotion. Anger ain't a potion, rub it on like lotion. I can feel it soaking, reopen, the scars have awoken. I can't move on till I let go. I feel so lost, never at home. Need to be strong, every breath hold. Cause I can't move on till I let go. जय हिंद। जय हिंद। कहाँ से हो भाई? एमपी राइड कर रहे हैं आप? हाँ, पूरा इंडिया के ऑल? नहीं, खाली गुजरात राइड कर रहा हूँ मैं। आप क्या कर रहे हो? मैं 4 धाम 12 ज्योतिर्लिंग संपूर्ण भारत यात्रा, उसके साथ साथ झाड़ लगाने का संदेश और गाय माता को बचाने का संदेश और अपने अपने माता पिता को आश्रम से घर वापस लाओ संदेश। ओके, हाँ। अच्छा है। अभी कितना कवर किया आप? अभी मैं हो गया 2,500 किलोमीटर। 2,500? ओके, कब निकले थे आप? 24 अगस्त को निकला था। 24 अगस्त? ओके ओके। 4 धाम 12 ज्योतिर्लिंग यात्रा. ఆల్రైట్, సో అది కేశవ్ స్టోరీ. ఆగస్టులో స్టార్ట్ అయినట ఈ సైకిల్ యాత్ర. కానీ మెచ్చుకోవాలి పాప,
అన్ని డేస్ నుంచి సైకిల్ పైన రైడ్ చేయడం అంటే బైక్ పైననే చెంబు స్టార్ట్ అవుతుంది. అండ్ మెయిన్ పార్ట్ ఏంటంటే తను ఇల్లు కూడా అమ్మేసుకొని ఈ రైడ్ స్టార్ట్ చేసిండట. అండ్ దాంతో మన రైడ్ మళ్ళీ ముందుకు స్టార్ట్ చేద్దాం. చలో, మనకి ఇంకా 170 కిలోమీటర్స్ ఉంది సోమనాథ్. ఇంకా ఒక 2 hours 44 minutes. మార్నింగ్ నుంచి ఏం తినలేదు. నా కడుపు ఖరాబ్ ఉన్నందులో నాకేం తినబోదు అవుతలేదు. బట్ కిరణ్ ఘాట్ కూడా ఏం బ్రేక్ఫాస్ట్ చేయలే. విల్ స్టాప్ ఫర్ ఎ క్విక్ బ్రేక్. ఏదన్నా లిక్విడ్ ఐటమ్ తాగుదాం. బటర్ మిల్క్ ఆర్ కొబ్బరి బొండ అట్లా ఉంటుంటే అది చేసుకుందాం. అరే బీచ్ వచ్చేసిందిరా. క్రేజీ ఉంది కదా. సడన్ గా వచ్చేసింది ఏం రా అది మనకు. దాన్ని ఇట్లా ఐడియా కూడా ఇట్లా టర్న్ అయినా మనకు బీచ్ కనిపించేసింది రైట్ సైడ్. వాహా, తీస్తున్నా. ఏడున్నాయిరా. ఓకే, ఒక కొబ్బరి బొండం తాగుదాం. అటు సైడ్ మనం వెళ్తున్న రోడ్డు. సో అటు వెళ్తూ 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 మా రోడ్డు పక్కనే బీచ్ ఉంది. బీచ్ రాకేష్ గారు ఇక్కడ వాడుకున్నాడు. సో ఇక్కడ బీచ్ కొబ్బరి బొండాలు తాగి రెస్ట్ తీసుకుంటున్నాం. ద్వారకా నుంచి సోమనాథ్ వెళ్ళే హైవే అటు సైడ్ వెహికల్స్ ఉంది కదా. హైవే పక్కనే బీచ్. ఇది బీచ్ ఎట్లుంది పాగల్. ఓకే, లాస్ట్ 25 kilometers టు రీచ్ సోమనాథ్. అబ్బా, సోమనాథ్కి వెళ్ళి రూమ్ లో నేను రెస్ట్ తీసుకుంటా. కిరణ్ గారు వెళ్ళి దర్శనం చేసుకుంటాడు. బట్ చూస్తా, నాకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటే నేను కూడా వెళ్తా, లేదంటే ఐ టేక్ రెస్ట్. వెల్కమ్ టు సోమనాథ్. ఎద్దిగా వచ్చేసినాం. ఇంకా ఇంతమంది కొంచెం రాంగ్ రూట్ వెళ్ళండి, బట్ వీఆర్ ఆన్ ట్రాక్ అగైన్. ఇప్పుడు సోమనాథ్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ రూమ్స్ ఏమన్నా చూసుకొని అక్కడ దిగిపోదాం. ఓకే, సీ యు ఎట్ ద రూమ్. ఓకే, సో ఫైనల్లీ దర్శనం అయితే అయిపోయింది. సో ఇది కొంచెం ఆక్సిజన్ కాబట్టి జనాలకి చాలా తక్కువ ఉన్నారు. అండ్ ఒక 5 minutes లో మాకు దర్శనం అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ కెమెరాస్ అలవ్ లేదంట, సో అందుకే నేను రికార్డ్ చేయలేదు. బయటనే లాకర్ లో ఫోన్స్ అన్ని పెట్టేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. సో ఇట్లా బ్యాక్ సైడ్ వెళ్తే బ్రిడ్జ్ సైడ్ ఒక బీచ్ సైడ్ ఉంటుంది. ఆ సైడ్కి వెళ్ళి అక్కడ నుంచి కొంచెం వీడియో కవర్ చేసి మనం చూసుకోం. లెట్స్ గో. అది గైస్ సోమనాథ్ విశేషాలు. సో దట్స్ ఎండ్ ఆఫ్ టుడేస్ వ్లాగ్. ఫుల్ టైర్డ్ అయిపోయినాం వాక్ చేసి. సో రూమ్కి వెళ్ళిపోయి ఇంకా రిలాక్స్ అయిపోయి డిన్నర్ చేసేసి పడుకుంటాం. అండ్ సీ యు ఇన్ టుమారోస్ వ్లాగ్. టుమారోస్ వ్లాగ్ మాత్రం మిస్ కాకండి. ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుంది. టుమారో వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ఎ క్రూజ్. ఓకే, చలో, సీ యు ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.